అలాగే సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి మహాత్మా గాంధీ కన్న కలలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఒక పక్క, ఇంకొక పక్క రైతు ఆదాయం రెట్టింపు చేసేదానికోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే ఇన్పుట్ సపోర్ట్ పేరుతో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి కుటుంబానికి 6,000 రూపాయల చొప్పున వేస్తామని చెప్పేసి ప్రతి రైతుకి 2,000 రూపాయల చొప్పున నిన్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద అకౌంట్లో పడినటువంటి మాట మన అందరం చూసాం. కానీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలైనా, అలాగే రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేటువంటి ఏ కార్యక్రమాలు కూడా కులం, మతం, రంగు ఎప్పుడు పూయిల ఒక కార్యక్రమం రూపకల్పన చేసి రాష్ట్రాలకు పంపిస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో జన్మభూమి కమిటీ పేరుతో దానికి కులం, మతం, రంగు ఇక్కడ పూసి ఆ రంగుని మోడీ గారికి అంటించడానికి చేసినటువంటి ప్రయత్నాలు మనం 2014 తర్వాత చూసాం. అలాగే ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఈ దేశంలో స్కిల్ ఇండియా పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మనం చూసాం. దాంట్లో భాగంగానే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రోజున మన రాష్ట్రానికి కియో మోటార్స్ వచ్చింది అని అంటే అది నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చినటువంటి పథకం తప్ప చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటిది కాదు. అలాగే దేశ రక్షణ విషయానికి వస్తే అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ గత 5 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి టెర్రరిజాన్ని రూపుమాపే దిశగా, నక్సలిజాన్ని రూపుమాపే దిశగా మరి వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కార్యక్రమాల వివరణ కోసం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాసంలో మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రులు కానీ, పెద్దలు కానీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే 2014 తర్వాత చంద్రబాబు నాయుడిని అనుభవం కలిగినటువంటి నాయకుడిగా నమ్మి ప్రజలు ఓటిస్తే నరేంద్ర మోడీ గారి సపోర్ట్ తోటి ఆ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినారు, నరేంద్ర మోడీ గారిని మోసం చేసినారు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. తన అరాచకాన్ని, అసమర్థతని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తాను సంపాదించినటువంటి సొమ్ముతో, అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కూడా మనం చూస్తూ ఉన్నాం. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రచారం, తన తప్పుని మోడీ గారి మీద రుద్ది ప్రజల నుండి తప్పుకోవడానికి చేసేటువంటి ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే నేను పదే గుర్తు చేస్తూ ఉన్నాను 2014 నాటి విషయం. 2014లో కూడా ఈ రాష్ట్ర విభజన ఆగదు అని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా సమైక్యాంధ్ర పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి మాట. అలాగే ఇవాళ కూడా స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ముగిసిన అధ్యాయం అనేటువంటిది అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ స్పెషల్ స్టేటస్ని బూచిగా చూపించి ఒక రకమైనటువంటి